హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏఏ క్రియేషన్స్. ఇవాళ మనం గులాబ్ జామ్ చేసుకుందాం. గులాబ్ జామ్ ఎలా చేయాలో చూద్దాం. నేను గులాబ్ జామ్ చేద్దామని ఇట్లా ప్యాకెట్ ఓపెన్ చేస్తున్నా, మా మిత్రబాబు ఏడవడం స్టార్ట్ చేసిండు. వీడియోలో కూడా వినిపిస్తుంది తన ఏడుపు, అందుకే అక్కడ పక్కకు పెట్టేసా. మనం గులాబ్ జామ్ పౌడర్లో కొన్ని వాటర్ పోసుకోవాలి. వాటర్ అయినా మిల్క్ అయినా ఏదైనా పోయొచ్చు, మన ఇష్టం. నేనైతే వాటర్ పోసిన. ఇదిగా మిత్రబాబు ఏడుస్తున్నాడని నేను పాలిస్తున్నా. మా హస్బెండ్కి ఇచ్చిన అది కలపమని, తనే కలుపుతున్నాడు. గులాబ్ జామ్ పౌడర్ని చాలా గట్టిగా కలపాల్సిన అవసరం లేదు, లైట్గా కలపాలి. కానీ ఉండలు మాత్రం మెత్తగా వేసుకోవాలి. ఇట్లా పగుళ్ళు రాకుండా గుండ్రంగా చేసుకోవాలి. ఈ విధంగా కొంచెం ఆయిల్ పెట్టుకొని చేసుకోవాలి. అన్ని రౌండ్స్ బాల్లా చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. నేను వేరేక గిన్నెలో ఆయిల్ తీసుకున్నా. ఆయిల్ వేడయ్యేంత వరకు కొంచెం చక్కెర యాలకులు వేసి మిక్సీ పెడుతున్నా షుగర్ని. తర్వాత వేడైన ఆయిల్లో మనం చేసుకున్న గుండ్లను వేసుకొని కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాతనే వాటిని కలపాలి. లేకపోతే ముందే కలిపినాం అనుకో అవి విచ్చుకుంటాయి. నేను అలానే చేసాను. చక్కెర పానకం కోసం కొన్ని వాటర్ తీసుకున్నా. 500 గ్రామ్స్ గులాబ్ జామ్కి 750 గ్రామ్స్ చక్కెర తీసుకున్నా. పానకం అయిపోయింది. ఒక 1 అవర్ తర్వాత గులాబ్ జాములు ఇక తినేయడమే. ప్లీజ్ సబ్స్క్రైబ్, సపోర్ట్ మీ.